ఈ హోషేయ గ్రంథములో 13వ అధ్యాయములో 12వ వచనంలో దేవుడైన యెహోవా ఎఫ్రాయిముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, ఎఫ్రాయిము యొక్క పాపము నా యొద్ద భద్రము చేయబడి ఉన్నది. మన దేవుడు మానవులమైన మనము చేసే పాపము, మానవులమైన మనము చేసే దోషము ఆయన తన ఎదుట భద్రముగా ఉంచుకునే దేవుడు. ఆయన మానవుని పాపములు, మానవుని దోషములు, మానవుని అతిక్రమములు భద్రముగా ఉంచే దేవుడు. అందుకే మోషే అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు. ఆయన 91 కీర్తన 8వ వచనములో నీవు మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు అన్నాడు. మోషే భక్తుడు, నీవు మా దోషములను నీ ఎదుట ఉంచుకున్నావు. ఆయన ఉంచుకునేదేమి. ఎప్పుడైతే మరి ఎలాగండి దోషాలు ఆయన దగ్గర ఉంచుకుంటే మన పరిస్థితి ఏంటండి అని అనుకుంటున్నారేమో. మనము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఆ ప్రాంతాల్లో మనం చదివితే, మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నీతిమంతుడు కనుక మనలను సమస్త దుర్నీతి నుండి మనలను క్షమిస్తాడని వ్రాయబడ్డాడు కదండి. కాబట్టి అదే సమయంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో కూడా అక్కడ కూడా మనం చదువుతాం కదా, ఏమని? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు అని. కాబట్టి పాపము దోషము పోవాలి అని అంటే ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మన దోషాలు ఆయన ఎదుట ఉంచుకునే దేవుడు కాదు. ఒకవేళ ఒప్పుకొనకుండా విడిచిపెట్టకుండా అలాగే ఉంచుకుని ఉంటే దేవుడు మానవుల పాపము, మానవుల దోషము ఆయన యొక్క భద్రముగా ఉంచుకునే దేవుడు. ఎఫ్రాయిముతో అంటున్నాడు, ఎఫ్రాయిమా నీ పాపము లేక నీ దోషము నా యొక్క భద్రముగా ఉంచబడి ఉన్నది. అసలు ఎఫ్రాయిము ఎవరు అనంటే, యాకోబుకి 12 మంది కుమారులు. లేయా ద్వారా, లేయా దాసి అయిన శిల్పా ద్వారా, రాహేలు ద్వారా, రాహేలు దాసి అయిన బెల్హా ద్వారా 12 మంది సంతానం యాకోబు కలిగింది. 12 మంది కుమారులు. తదుపరి ఒక కుమార్తె, ఆమె పేరు దీనా. యాకోబుకి మొత్తం 13 మంది సంతానం. అందులో 12 మంది మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. ఈ 12 మంది మగబిడ్డల్లో ఒక బిడ్డ ఉన్నాడు, అతని పేరు యోసేపు. యోసేపు ఫలించుడి కొమ్మ అని యాకోబు దీవించాడు. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే ఈ యొక్క యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము ఎవరండి అని అంటే యోసేపు యొక్క 2వ కుమారుడు. యోసేపు పెద్ద కుమారుని పేరు మనష్షే, 2వ కుమారుని పేరు ఎఫ్రాయిము. అయితే దేవుడు మనష్షే కంటే ఎఫ్రాయిముని ఎక్కువగా దీవించాడు. ఎఫ్రాయిమును ఎక్కువగా దీవించాడు, ప్రేమించాడు. ఎఫ్రాయిమును అతనికి కావలసినంత దేవుడు అనుగ్రహించాడు. అయితే ఎఫ్రాయిము దేవుని సన్నిధి నుండి తొలగిపోయి దేవునికి విరోధముగా పాపం చేయగా దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిమా నీ దోషము నా ఎదుట భద్రముగా ఎలా ఉన్నదంట, భద్రముగా ఉంచబడి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు బాలుడుగా
తండ్రి ఇంట ఎదిగాడు. యవన ప్రాయం వచ్చింది, 17వ సంవత్సరం. అన్నలందరూ మందలను తోడుకొని అరణ్యానికి వెళ్ళారు. వారి యోగక్షేమాలు ఇప్పుడు తండ్రి అయిన యాకోబుకు తెలియటం లేదు. కాబట్టి యోసేపును పిలిచి నీ అన్నలు మందలను తోలుకొని వెళ్ళారు కనుక అన్నల దగ్గరికి వెళ్ళి వారి యోగ సమాచారాన్ని తెలుసుకొని రమ్మని యోసేపును పంపించాడు ఇంటి నుండి. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? అన్నలను వెతకటానికి, అన్నలు ఎలా ఉన్నారో తెలుసుకుంటానికి అరణ్యానికి వెళ్ళాడు. షెకేము అనే అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వారు లేరు. ఒక అతను కనపడ్డాడు. అతన్ని యోసేపు అడుగుతాడు, ఫలానా వారు ఉన్నారంటే లేరు, దోతానులో ఉన్నారు అన్నారు. దోతాను అనే ఊరిలో ఉన్నారు అని అన్నప్పుడు ఈ యోసేపు అన్నల దగ్గరికి ఆ దోతాను అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్నలు ఆల్రెడీ యోసేపు మీద పగపట్టి ఉన్నారు. ఎందుకు అనంటే యాకోబు అనే వ్యక్తి యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. 12 మంది కుమారులలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు అనంటే యాకోబు అనే వ్యక్తి యోసేపును ప్రేమించడానికి గల కారణం యాకోబు యోసేపు యొక్క తల్లి అయిన రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. ఏమంటే యాకోబు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. నాకు జ్యేష్ఠత్వం కావాలా కాబట్టి అన్న ఇచ్చేశాడు. నాకు ఆకలిగా ఉంది, నీ జ్యేష్ఠత్వం నాకు ఎందుకురా, నా జ్యేష్ఠత్వం ఎందుకురా నాకు అని ఇచ్చేశాడు. కానీ తండ్రి దీవెనలు కూడా తీసుకున్న తర్వాత యాషవు తల్లితో చెప్తాడు, ఏదో రోజు నేను వాడిని చంపుతానని. ఆ తల్లి రెబెకా వెంటనే యాకోబును వాళ్ళ అన్నగారింటికి పంపిస్తారు, పద్దనరాము. ఇప్పుడు పద్దనరాములో ఉన్నాడు. ఎవరు? యాకోబు. పద్దనరాములో లాబాను అనే వ్యక్తి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉండగా ఆ లాబాను యొక్క కుమార్తె రెబెకా రాహేలు, లాబాను యొక్క కుమార్తె రాహేలు చూస్తాడు, ఆమె మీద ఇష్టపడతాడు, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అతను ఏం చేస్తాడు? లాబాను, ఈమెను కనుక నువ్వు పెళ్లి చేసుకోవాలంటే 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేస్తే, పాలెంతనం చేస్తే అప్పుడు నీకు పెళ్లి చేస్తాను అంటాడు. సరే అని 7 సంవత్సరాలు పాలెంతనం చేస్తాడు. తరువాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాహేలు నుంచి వివాహం చేయకుండా తన అక్కైన లేయానిచ్చి వివాహం చేస్తాడు. లేయానిచ్చి వివాహం చేశాడంటే ఇప్పుడు జబ్బు కళ్ళు కలది అని ఈ యొక్క యాకోబు ఎప్పుడైతే అంటాడో, ఈమెను వివాహం చేసుకోవాలని అనుకుంటే మరొక 7 సంవత్సరాలు చేయాలి. 14 సంవత్సరాలు పాలెంతనం చేయగా రాహేలు కూడా అతనికి భార్య అవుతాడు. తర్వాత అతని ఆర్జన కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు రాహేలు కొరకు పనిచేస్తాడు. ఆ తర్వాత రాహేలుకు లేక పుట్టినవాడు యోసేపు. ఈ యోసేపు కొంచెం పెద్దవాడు అవుతాడు. తర్వాత బెన్యామీను పుడతాడు ఆ రాహేలుకు. ఈ లోపల చనిపోయి చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు కదా అని చెప్పి ఈ యోసేపును అదేవిధంగా బెన్యామీను కూడా యాకోబు చాలా ప్రేమిస్తాడు. ఇప్పుడు యోసేపు ఇంట్లో ఉంటూ ఉండగా తండ్రి ఎక్కువగా ప్రేమించి విచిత్రపు వస్త్రాలు కొనేవాడు, అంగీరు కుట్టించి అతనికి ఇచ్చేవాడు అనమాట. మిగిలిన అన్నలకు కొని కుట్టించేవాడు కాదు. కాబట్టి వారందరూ యోసేపు మీద పగబట్టారు. ఎప్పుడైతే యోసేపు దోతాను అనే ప్రాంతానికి అన్నల యొక్క యోగక్షేమము తెలుసుకోవడానికి వచ్చాడో వీరందరూ అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. వారి పెద్దనటువంటి రూబేను అడ్డుపడి అలా కాదు, అతని చంపిదేమొస్తుంది అని అంటే వారు వస్త్రం తీసుకొని గొట్టులో పడేశారు. మిద్యానీయులైన ఇశ్మాయేలీయులు
ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే వాళ్ళకి 20 తులాలు వెండి కనిపించారు. ఈ మిద్యానీయులైన ఇష్మాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో యొక్క రాజ సైన్యాధిపతి అయినటువంటి ఆ పొతీఫరుకి అతన్ని అమ్మేశారు. యోసేపు ఐగుప్తులో పొతీఫర్ అనే వారి ఇంటిలో పనిచేస్తా ఉన్నాడు. ఇలాగుండగా ఆ పొతీఫర్ భార్య యోసేపు మీద ఒక నింద వేసి చెరసాలలో వేయించింది. చెరసాలలో యోసేపు ఉన్నాడు. ఏమండి, ఆ చెరసాలలో యోసేపు ఉండి 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 ఉంటూ ఉండగా ఇద్దరు వచ్చారు. ఒకడు పానదాయకుడు, ఒకడు భాషగారు. వీరిద్దరూ కూడా ఫరో దగ్గర పనిచేసేవారు. ఏదో నేరం చేశారు కనుక వారు కూడా చెరసాలకు వచ్చారు. వారు అలా ఉంటూ ఉండగా ఒకనొక దినాన్న ఇద్దరు కూడా కలలు కన్నారట. ప్రొద్దుట లేచి వారి ముఖాలు వికారం ఉంటే ఏంటిలో ముఖాలు అలాగ ఉన్నాయంటే, మేము కలలు కన్నాము, భావాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మాకు అర్థం అవ్వట్లేదు అన్నారు. ఈ యోసేపుకి కలల భావాలు చెప్పే నాలెడ్జ్ ఉంది కనుక అతను వారి భావాలు చెప్పాడు. 3 రోజుల్లో పానదాయికడ నీ ఉద్యోగం మరలా ఫరో నీకు ఇస్తాడు అన్నాడు. వాడు సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా మరొకడు కూడా భక్ష్యకారుడు అధిపతి 3 రోజుల్లో ఫరో నేను చంపుతాడు, ఉరిది చంపుతాడు అన్నాడు. ఆ ప్రకారంగానే జరిగాయి. అయితే పానదాయకుడు వెళ్ళిపోయాడు. రాజుగారింటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు యోసేపు అన్నాడు, ఇదిగో నేను ఏ తప్పుదం చేయకపోయినా నన్ను చెరసాల్లో వేయించారు. నువ్వు రాజుగారి దగ్గర పనుడికి వెళ్ళిపోతావు కదా, అప్పుడు రాజుగారికి నా గురించి చెప్పు, నన్ను విడిపించు అని అంటే అతను మర్చిపోయాడు. కనుక రాజుగారికే ఒక కల వచ్చింది. దేవుడే రప్పించాడు. ఆ కలలో ఏంటంటే 7 ఆవులు బలిసిన ఆవులు ఉన్నాయి. 7 ఆవులు బక్క చిక్కిపోయిన ఆవులు కూడా ఏటిలో నుంచి వచ్చాయట. కళ. ఈ ఏటిలో నుంచి 7 బలిసిన ఆవులు వచ్చాయి, 7 బక్క చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి అంట. ఈ బక్క చిక్కిపోయిన ఆవులు బలిసిన ఆవులు తినేసినాయి అంట. మరలాగా చేయకుండా మరలో కలగన్నాడంట. 7 బలమైన పొంకులు కలిగిన పంట, 7 బలహీనమైన పొంకులు కలిగిన పంట. ఈ బలహీనమైన వాటిని బలమైనవి తినేసినాడు. ఈ కలభావాలు చెప్పాలి అని అంటే ఎవరో చెప్పలేకపోయారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకున గారిని, గారడి వారిని ప్రతి ఒక్కరిని పిలిచాడు. అప్పుడు పానదాయకుని గుర్తొచ్చి నేను చెరసాల్లో ఉండగా ఒకడు యోసేపు అనే వాడు ఉన్నాడండి, ఆడు ఇలా చేశాడండి, నాకు జవాబు చెప్పాడు, ఆ ప్రకారంగానే నా కళ నెరవేరిందండి అని అంటే పిలిపించు అన్నాడంట ఫరో. పిలిపించగా ఇప్పుడు యోసేపుని చెరసాల నుండి ఫరో పిలిపించాడు. ఫరో ఎదుట యోసేపు నిలబడ్డాడు. యోసేపు కలభావం అంతా కూడా చెప్పాడు. ఇప్పుడు ఫరో అంటున్నాడు, ఇతని వలె ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం చూడండి, 39వ వచనం ఏమంటా ఉన్నాడు అని అంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా కదా. ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా. యోసేపును చూసి అంటే యోసేపు వచ్చి ఫరోతో చెప్తున్నాడు ఏమని, ఇదిగో 7 బలమైన ఆవులు వచ్చినాయి అన్నావు, 7 బలహీనమైన ఆవులు వచ్చినాయి అన్నావు. ఈ బలహీనమైన ఆవులు బలమైన ఆవులు తినేసినాయి అన్నావు కదా. ఈ కలభావం ఏంటంటే 7 సంవత్సరాలు సమృద్ధికరమైన పంట నీకు పండుద్ది. ఆ దేశంలో, ఈ ఐగుప్తు దేశంలో సమృద్ధికరమైన పంట పండినప్పుడు ఈ 7 సంవత్సరాల పంటలో పంట తీసి భద్రం చేసుకో. మరొక 7 సంవత్సరాల కరువు సంవత్సరాలు వస్తాయి. ఆ కరువు సంవత్సరాల్లో చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ముందు నుంచే ధాన్యము జాగ్రత్త చేసుకో అన్నాడట. ఆ ప్రకారంగానే ఫరో ఆ జవాబు అనగా కలభావం ఎప్పుడైతే చెప్పాడో ఆ వెన్నులకు, ఆ పీల వెన్నులు కూడా అంతే. 7 సంవత్సరాల కరువు వస్తుంది. తరువాత మరలా నీకు ధాన్యం అవసరం వచ్చినప్పుడు కష్టమైపోతుంది కాబట్టి ముందు నుంచే ధాన్యం జాగ్రత్త పెట్టుకో. కాబట్టి
ఆ భావము చెప్పిన తర్వాత హృదయంలో ఉన్న కలవరం అంతా పోయిందంట ఫరోకి. కాబట్టి యోసేపును పిలిచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా అని, నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి కదండి. అక్కడ మనం కొన్ని మాటలు చదువుతున్నావు. నువ్వేమై ఉండాలో తెలుసా నాకు? నా ఇంటికి 41వ అధ్యాయము 10వ వచనం, నీవు నా ఇంటికి చాలమ్మా, నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. ఏమంటే ఇంకా మనం చదువుతా ఉన్నాం, ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా ఉండాలి అండి. ఇప్పుడు మనం ఆ మాటలో సమయం లేదు కనుక ముందు చెప్తా వెళ్తా ఉన్నాను. ఒకప్పుడు అధికారం లేదు ఎవరికి? యోసేపుకి. ఏమై ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. అంతకు ముందు ఏమై ఉన్నాడు? దాసునిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు విచిత్రపు వస్త్రం, ఏమండి పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దాసుని వస్త్రం, అదే విధంగా చెరసాలకు వెళ్ళినప్పుడు చెరసాల వస్త్రం. ఇప్పుడు ఏ వస్త్రం? సన్నపు నార వస్త్రం. ఒకప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారి అయ్యాడు. ఎవరింటికి? రాజు గారింటికి. నీవు నా ఇంటికి అధికారి అయి ఉండము. రెండవది ఏమన్నాడు? ఐగుప్తు అంతటి మీదకి అధికారి అయి ఉండము. మూడవది, ఈ యొక్క యోసేపు చేతికి ఉంగరం వచ్చిందండి. యోసేపు యొక్క మెడల బంగారపు గొలుసు వచ్చిందండి. యోసేపుకు రథం వచ్చిందండి. యోసేపుకు జనాలు వచ్చారండి. యోసేపు సెలవు లేకుండా ఎవడును చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీల్లేదంట. అక్కడ అన్ని రాయబడ్డాయి. ఈ విధముగా యోసేపు పేరు కూడా మారింది. అక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి. అతని పేరు ఏంటండి అని అంటే, ఇప్పుడు యోసేపు కాదు, జప్రత్పనేసు అనే పేరు అతనికి పెట్టబడ్డాది. ఇప్పుడు యోసేపుకు భార్య కూడా వచ్చిందండి. ఆ పేరు ఏంటంటే అసనేతు అనే భార్య వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు యోసేపుకు సంతానము కలిగింది. ఏం కలిగింది? 50వ వచనములో యోసేపుకు సంతానము కలిగింది. పెద్ద కుమారుని పేరు మనష్షే. దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేటట్లు చేశాడు అని తన జ్యేష్ఠ కుమారునికి ఏం పేరు పెట్టాడు? మనష్షే అని పేరు పెట్టాడట. 41వ అధ్యాయం 50వ వచనములో. తరువాత, నాకు బాధ కలిగిన దేశంలో నన్ను దేవుడే అభివృద్ధి పొందించాడు అని చెప్పి అతనికి 2వ కుమారుడు పుట్టగా అతనికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాడు. 2వ కుమారుని పేరు ఏంటండి? ఎఫ్రాయిము. మొట్టమొదటి కుమారుని పేరు ఏంటండి అని అంటే అతనికి మనష్షే అని పేరు పెట్టారు. కనుక ఇంతగా యోసేపు దీవించబడ్డాడు. ఆయన అంటున్నాడు ఎఫ్రాయిమును గురించి. ఎఫ్రాయిము అని పేరు ఎందుకు పెట్టాడంట? నాకు బాధ కలిగిన దేశంలో నన్ను దేవుడు అభివృద్ధి పొందించాడు. కనుక తన 2వ కుమారునికి ఎఫ్రాయిము బాధ కలిగిన దేశం. ఐగుప్తు దేశం యోసేపుకు బాధను మిగిల్చింది. ఐగుప్తు దేశంలో యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా ఉండే అంత బాధ. ఐగుప్తు దేశంలో యోసేపు చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో ఉంటే ఎంత బాధ. ఐగుప్తు దేశంలో యోసేపు కఠినమైన శ్రమ. ఐగుప్తు ఇనుము అతని పాదములను నొప్పించను అంటాడు. కీర్తన గ్రంథంలో 105వ కీర్తన 18వ వచనం అంటాడు, ఐగుప్తు ఇనుము అతని ప్రాణమును బాధించెను కదా. ఇనుము అతని ప్రాణమును బాధించిందంట. యోసేపును గురించి చెబుతూ ఇనుము అతని ప్రాణమును బాధించి, అందుకే నాకు బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి కలిగించాడు కనుక అతనికి ఏమని పేరు పెట్టాడండి అని అంటే, అతనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని అర్థముగా మనం చూస్తా ఉన్నాం. అతడు అభివృద్ధి పొందినవాడు. ఎఫ్రాయిము అభివృద్ధి పొందినవాడుగా మనం చూస్తా ఉన్నాం. పేరును బట్టి అభివృద్ధిలోనికి వచ్చాడు. దేవుడు కూడా ఎఫ్రాయిము దీవించిన విధానాన్ని మనం చూసినట్లయితే
ఆదికాండ గ్రంథం చూడండి 48వ అధ్యాయం. ఆదికాండ గ్రంథంలో 48వ అధ్యాయం 1వ వచనం. యాకోబు కాయలాగా ఉన్నాడు అని ఒకడు వచ్చి యోసేపుకు తెలియచేయగా యోసేపు బయలుదేరి యాకోబును చూడటానికి అనగా తండ్రిని చూడటానికి వెళ్తూ ఉంటే ఆ సంగతి తండ్రికి తెలిసి యాకోబు ఏం చేశాడంటే బలము తెచ్చుకొని కూర్చుని ఉండెను. అనగా నేను ప్రేమించిన కుమారుడు నా దగ్గరకు వస్తున్నాడా అని బలము కూడా తెచ్చుకొని కూర్చున్నాడంట మంచం మీద. ఆ సమయంలో యోసేపు వెళ్ళాడు. 2వ వచనంలో యోసేపు వస్తున్నాడని విని బలము తెచ్చుకొని ఆ తండ్రి మంచం మీద కూర్చున్నాడట. అయితే యోసేపు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా 5వ వచనం, నీ 2 బిడ్డలు నా బిడ్డలే. 9వ వచనంలో యోసేపు అంటున్నాడు, వీరిని దేవుడు ఈ దేశమందు నాకు అనుగ్రహించెను. అప్పుడు యాకోబు వారిని నేను దీవించినట్లు నా దగ్గరకు తీసుకొని రమ్ము. ఈ బిడ్డలు ఎవరయ్యా అని యోసేపుని తండ్రి అడుగుతుంటే ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చాడు ఆయన అన్నాడట. అయితే యోసేపు యొక్క తండ్రి యాకోబు అంటున్నాడు, ఆ బిడ్డలు నా బిడ్డలే, రూబేను సిమ్యోను వలె వీరు కూడా దీవించబడతారు. చూడండి 5వ వచనంలో యాకోబు మాటలు, ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను సిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. చాలండి. అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈ విధముగా నా బిడ్డలై ఉందురని 11వ వచనం నుండి దీవెన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రిని పరామర్శించడానికి. ఎవరు? యోసేపు. అయితే యాకోబు అంటున్నాడు వీరెవరు అన్నాడు. యోసేపు అంటున్నాడు వీరు నా బిడ్డలు అన్నాడు. అయితే యాకోబు అంటున్నాడు వీరు నీ బిడ్డలు కాదు కానీ వీరు నా బిడ్డలు. రూబేను సిమ్యోనులు ఎలాగో మనష్షే ఎఫ్రాయిములు కూడా ఆ విధంగా దీవించబడతారని యాకోబు మాట్లాడుతూ వారిని దీవిస్తాను తీసుకురానంటే యోసేపు వారిని తీసుకుని వెళ్ళాడు. యోసేపు ఏమో మనష్షేని ప్రేమించాడు, పెద్ద కుమారుడిని. యాకోబేమో చిన్న కుమారుడిని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. అంటే అప్పటికి యాకోబు చూడలేదు కానీ దేవుడే యాకోబు ద్వారా ఎఫ్రాయిముని ఏం చేస్తా ఉన్నాడు? దీవిస్తూ ఉన్నాడు. నా దగ్గరకు తీసుకురా నేను దీవిస్తానని చెప్పి వారిని దగ్గరకు తీసుకెళ్ళగా పెద్దవాడి మీదేమో ఎడం చేయి పెట్టాడు, చిన్నవాడి మీదేమో కుడి చేయి పెట్టాడు. అంటే ఈ విధముగా ఆశీర్వదించాడు యాకోబు. అనగా ఎఫ్రాయిమును జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక యాకోబు ద్వారా ఎఫ్రాయిమును దేవుడు దీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఎఫ్రాయిమును దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. ఎఫ్రాయిమును దేవుడు ఆయన పుట్టక మునిపే దేవుడు ఎరిగిన వాడు కనుక ఎఫ్రాయిమును యాకోబు కుడి చేత దేవుడు ఆశీర్వదింపజేశాడు. ఎఫ్రాయిమును అంటాడు, ఎఫ్రాయిమా నీవు నా ముద్దు బిడ్డవు. నువ్వు ఎలాంటి బిడ్డవు? ఇర్మియా గ్రంథం చదువుదాం చూడండి 31వ అధ్యాయం 20వ వచనం అండి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎఫ్రాయిమును దేవుడు యాకోబు భక్తుల ద్వారా దీవించడానికి గల కారణం, కుడి చేత దీవించబడటానికి గల కారణం ఏంటండి అంటే ఎఫ్రాయిమా నాకిష్టమైన కుమారుడా, ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ. ఇప్పుడు ఎఫ్రాయిం ఎవరు? వాస్తవానికి మనష్షే ముందు పుట్టాడు, జ్యేష్ఠుడు కనుక అతడు దేవునికి ఇష్టమైన కుమారుడు అవ్వాలి. కానీ దేవుడు ఎఫ్రాయిముని ఎక్కువ ప్రేమించాడు. దేవుడు ఎఫ్రాయిముని ఎక్కువ ప్రేమించాడు. అందుకంటాడు, ఎఫ్రాయిమా
నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ముద్దు బిడ్డగా ఉండవలసినటువంటి ఎఫ్రాయిమును దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని. హోషేయ గ్రంథానికి వస్తే చూడండి, హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయము 3-4 వచనాల్లో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. అంతేకాకుండా ఎఫ్రాయిమును కౌగలించుకున్న వాడను నేనే. ఎఫ్రాయిమును స్వస్థపరిచిన వాడను నేనే. ఎఫ్రాయిమును స్నేహించిన వాడను నేనే. స్నేహ బంధము అన్నాడు. ఆ ప్రక్కన 15వ అధ్యాయం 3వ వచనములో స్నేహించిన వాడను నేనే. అనగా ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని నడక నేర్పాడు, ఎఫ్రాయిమును స్నేహబంధముతో స్నేహించాడు, ఎఫ్రాయిమును కౌగలించుకున్నాడు, ఎఫ్రాయిముకు ఆహారము పెట్టాడు, ఎఫ్రాయిమును నా తట్టు ఆకర్షింపజేసుకున్నాను అన్నాడు. ఈ 11వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎఫ్రాయిమును నా తట్టు ఆకర్షింపజేసుకున్నానన్నాడు. ఎఫ్రాయిం మీద నుండి కాడిని తీసివేశాను అన్నాడు, అనగా బరువును తీసివేశానన్నాడు. ఇంకేమన్నాడు, ఎఫ్రాయిములకు భోజనము పెట్టిన వాడను నేనే. స్నేహించాడు, భోజనం పెట్టాడు, ముద్దు బిడ్డ అన్నాడు, ప్రియమైన కుమారుడు అన్నాడు. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని నడక నేర్పించాడు. అంత గొప్పగా దేవుడైన యెహోవా ఎఫ్రాయిమును ఆ విధముగా దీవించినట్లుగా, ప్రేమించినట్లుగా, ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఎఫ్రాయిము చేసిన పాపం, అందుకంటే ఎఫ్రాయిము దోషము నా ఎదుట భద్రము చేయబడి ఉన్నది. ఎఫ్రాయిము దోషం ఏంటండి? ఎఫ్రాయిము దోషము నా యొద్ద భద్రము చేయబడి ఉన్నది అనడానికి గల కారణం ఏంటంటే దోషం అని అంటే, చూడండి, హోషేయ గ్రంథంలో అతడు చేసినటువంటి పాపం ఏంటండి అని ఆలోచన చేస్తే, హోషేయ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాడు. 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనంలో ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడట. ఏమైపోయాడట? ఎఫ్రాయిము దేవుని యొక్క ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము దేవుని యొక్క స్నేహితుడు, ఎఫ్రాయిము దేవుని చేత నడపబడినవాడు, ఎఫ్రాయిము దేవుని చేత ఆహారము తిన్నవాడు, ఎఫ్రాయిము దేవునితో సంబంధము స్నేహ బంధము కలిగిన వాడు. ఈ స్నేహ బంధము కలిగిన వాడు, ఈ దేవుని చేత నడత నేర్చుకున్నవాడు, దేవునికి ఇష్టమైన కుమారుడు, దేవుని యొక్క ముద్దు బిడ్డ, దేవుని విడిచి విగ్రహములను కలుసుకొనెను. ఏం చేశాడంట అంటే, దేవుడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ఎక్కువగా ప్రేమించాడు. ఎఫ్రాయిము అది నిలుపుకోకుండా విశ్వాసఘాతకమైన పని చేశాడు. ఏ ఎఫ్రాయిమునైతే నా ముద్దు బిడ్డనన్నాడో దేవుడు, ఏ ఎఫ్రాయిమునైతే నాకు ఇష్టమైన కుమారుడా అని పిలిచాడో దేవుడు, ఏ ఎఫ్రాయిమునైతే దేవుడు చేయి పట్టుకు నడిపించాడో ఆ ఎఫ్రాయిము ఏమయ్యాడు అంటే విగ్రహములతో కలిశాడు. ఆ మాట చాలా బాధాకరంగా ఉంది. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను కదా. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు కనుక అది గొప్ప దోషం. దేవుడేమన్నాడు? నిర్గమాకాండ గ్రంథం ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ 20వ అధ్యాయంలో 1వ వచనములో నుండి మాట్లాడుతూ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద ఉన్న నీళ్ల అందే గాని ఏ రూపమును నువ్వు చేసుకొనకూడదు.
ఇది దేవుడు విశ్వాసులైన వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ విగ్రహాల జోలికి పోకూడదు. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదంటే దేవుని విడిచిపెట్టి అన్యులతో కలిసిపోయి అన్య విగ్రహములతో కలిసిపోయెను. ఈ దోషము దేవుని యొద్ద భద్రముగా ఉంచబడ్డది. దేవుని యొద్ద ఎఫ్రాయిము దోషము నా యొద్ద భద్రము చేయబడి ఉన్నది, ఎఫ్రాయిము పాపము నా యొద్ద ఉంచుకొని ఉన్నాను అన్నాడు. ఎఫ్రాయిమును ముద్దు బిడ్డ అన్నాడు, ఎఫ్రాయిమును ఇష్టమైన కుమారుడు అన్నాడు, ఎఫ్రాయిముకు ఆహారం పెట్టాడు, ఎఫ్రాయిమును ఆకర్షించుకున్నాడు, ఎఫ్రాయిమును యాకోబు చేత దీవించాడు, మనష్షే కంటే ఎక్కువగా దీవించాడు. కానీ ఎఫ్రాయిము నిలవబెట్టుకోలేదండి. ఎఫ్రాయిం ఏమయ్యాడండి అని అంటే విగ్రహములతో కదా. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను అన్నాడు. ఎఫ్రాయిం ఏమయ్యాడండి అని అంటే విగ్రహములతో కలిసిపోయాను. విగ్రహము ఎలాంటిది? మానవ కల్పితమైనది. విగ్రహాలు నిలబెడతారు కదా, అది ఎవరు తయారు చేశారు? మానవుని చేతి పనులు అని బైబిల్ చెప్తుంది. 115వ కీర్తన 4వ వచనం చదువుదామండి. 115వ కీర్తన 4వ వచనం. 115వ కీర్తన 4వ వచనంలో వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు అన్నాడు కదండి. విగ్రహములు మనుషుల చేతి పనులు, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు అన్నారు. ఈ విగ్రహాలు మానవ కల్పితాలండి, అవి మనుషుల యొక్క చేతి పనులండి. అయితే దేవుడైనటువంటి యెహోవా, నీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించువాడట. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనములో నీ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించేవాడు. చాలండి, మీ దేవుడు ఎలాంటి వాడయ్యాడంటే విగ్రహములను ద్వేషించేవాడు. మనం ఎవరు? దేవుని ఆలయం. రక్షింపబడిన ప్రతి మానవుడు ఎవరండి? దేవుని యొక్క ఆలయం. దేవుని ఆలయం అయితే విగ్రహములతో ఏమి పొందిక? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందుక? మనము దేవుని ఆలయమై ఉన్నాము కదా. మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. మనకు విగ్రహములతో ఏమి పొందిక? ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను. అది ఎఫ్రాయిము చేసిన గొప్ప దోషం, ఎఫ్రాయిము చేసిన గొప్ప పాపం. అందుకే యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనములో చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలండి అని అంటే ప్రకటన గ్రంథం 21:8లో విగ్రహారాధికులు అగ్నిగుండముల మండు గంధకములతో మండుతారట. ఏమండి? విగ్రహారాధికులు ఏమవుతారండి అని అంటే అగ్ని గంధకములతో మండు గుండములో ప్రవేశిస్తారన్నాడు. కాబట్టి విశ్వాసులైన వారు విగ్రహముల జోలికి పోకూడదు. అందుకే పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు విగ్రహముల జోలికి పోవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. విగ్రహారాధికులకు పరలోక రాజ్యము లేదు. విగ్రహారాధికులకు పరలోక రాజ్యము లేదు.
వారు అగ్ని గంధకములతో మట్టు గుండములో ఉంటారు. కాబట్టి ఎఫ్రాయిము చేసిన మొట్టమొదటి దోషం ఏంటండి అంటే అతడు విగ్రహములతో కలిసిపోయాడు. దేవునికి ఇష్టమైన కుమారుడు, దేవునికి ముద్దు బిడ్డ, దేవుని చేత నడక నేర్చుకున్నవాడు, దేవుడి చేత ఆకర్షింపబడినవాడు, దేవుని చేత ఆహారాన్ని పొందినవాడు, దేవుని చేత స్నేహము కలిగిన వాడు రాను 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 ఏమయ్యాడంటే అతడు విగ్రహములతో కలిసిపోయాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి దోషం ఏంటంటే అతని విగ్రహములతో కలిసిపోయాడు. కాబట్టి విశ్వాసులైన వారు, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త కలిగిన వారుని, మెలకువ కలిగిన వారుని, దేవుని తప్ప మరొకమైనటువంటి దేవుళ్ళ వైపు మలుపు తిరగబడిన వాళ్ళముగా ఉండకూడదని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, వందనాలు ప్రభువా. ఎఫ్రాయిమా నా ముందు బిడ్డ, ఎఫ్రాయిమా నాకు ఇష్టమైన కుమారుడా, ఎఫ్రాయిమా నేను నీకు నడక నేర్పాను అని ప్రభువా. ఎఫ్రాయిమా నేను స్నేహించాను. చాలా విషయాలు ఎఫ్రాయిం విషయంలో మాట్లాడాను. అయితే ఎఫ్రాయిము నేను విడిచి ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహాల వైపు తిరిగాడు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద భద్రముగా ఉంచబడి ఉన్నదని మాట్లాడుతా ఉన్నాం. ప్రభువా, ఇదిగోనైనా విశ్వాసమైన మేము విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త కలిగిన వారముగా ఉండటానికి సహాయం తెచ్చి ఈ మాటలని బిడ్డల హృదయాల్లో మధురపరిచి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఏ పాప